హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మోటరోలా కంపెనీ నిన్న సైలెంట్గా ఏకంగా 4 స్మార్ట్ టీవీస్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో విశేషం ఏంటి అంటే 32 ఇంచెస్లో కూడా మీరు డాల్బీ విజన్ చూడటంతో పాటుగా 32 ఇంచెస్లో డ్యూయల్ బ్యాండ్ 2GB ర్యామ్ 16GB స్టోరేజ్తో రావటం ఇదే ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారని మనం చెప్పుకోవచ్చు. అంటే తక్కువ ప్రైస్లో వాల్యూ ఫర్ ప్రొడక్ట్స్ కింద వాళ్ళ స్మార్ట్ టీవీస్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఇవి ఎప్పటి నుంచి అవైలబుల్ ఉండబోతున్నాయి, అట్లాగే వీటిని కొనొచ్చా కొనకూడదా అనే దాని గురించి ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మోటరోలా కంపెనీ నిన్న అఫీషియల్గా వీళ్ళు 2 సిరీస్ ఆఫ్ స్మార్ట్ టీవీస్ని ఓవరాల్గా ఒక్కొక్క సిరీస్లో 2 అంటే టోటల్ 4 స్మార్ట్ టీవీస్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మొదటిగా వచ్చేటప్పటికే ZX2, ఇది వచ్చేటప్పటికి మనకి మిడ్ రేంజ్ సెగ్మెంట్ అలాగే ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో హెచ్డి రెడీ టీవీ అలాగే ఫుల్ హెచ్డి టీవీస్ని 32 ఇంచెస్ అలాగే 40 ఇంచెస్లో లాంచ్ చేస్తే వేరు వీళ్ళు రివో అనే ఒక సిరీస్ని తీసుకొచ్చారు. దీంట్లో వచ్చేటప్పటికే 43 ఇంచెస్ అలాగే 55 ఇంచెస్ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ సిరీస్ కింద మనం వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో మనకి అల్ట్రా హై డెఫినేషన్ 4K స్మార్ట్ టీవీస్ రావటం మరొక విశేషం. దీంట్లో అయితే ఫుల్ హెచ్డి కానీ లేదన్నట్లయితే హెచ్డి రెడీ టీవీస్ కానీ ఉండవు. మొదటిగా వీటికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిటిలో కూడా మీడియాటెక్కి సంబంధించినటువంటి క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆర్మ్ కోర్టెక్స్కి సంబంధించిన A53 ప్రాసెసర్ అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి మనకి 1.5 GHzగా రావడం జరుగుతుంది. ఇందులో మీకు విశేషం ఏంటంటే బేసిక్ ఎంట్రీ లెవెల్ అంటే 32 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకొని 55 ఇంచెస్ దాకా అన్నిటిలోనూ ప్రాసెసర్ అనేది సేమ్ అండ్ మాలిక్ సంబంధించినటువంటి G52 GPUతో మనకి ఇవన్నీ కూడా రన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో 2 కూడా పవర్ఫుల్ ప్రాసెసర్స్ అండ్ పవర్ఫుల్ గ్రాఫిక్ ప్రాసెసర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, వేరే ఇక్కడ మీకు బేసిక్ అంటే 32 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకొని 55 ఇంచెస్ దాకా అన్నిటిలోనూ కూడా మీకు 2GB ఆఫ్ ర్యామ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. సాధారణంగా మనకి 32 ఇంచెస్ హెచ్డి రెడీ టీవీలు అన్నింటిలో కూడా 1GB ర్యామ్ని మనం చూస్తున్నాం, కానీ వీళ్ళు అన్ని వేరియంట్లో మనకి 2GB ఆఫ్ ర్యామ్ని మన ముందు తీసుకొచ్చారు. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే 32 ఇంచెస్ అలాగే 40 ఇంచెస్ ఈ రెండింటిలో కూడా మనకి 16GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని తీసుకొచ్చారు. సో 16GB అని ఎందుకు ప్రెస్ చేస్తున్నా అంటే సాధారణంగా అన్ని కంపెనీస్ కూడా మనకి ఇక్కడ 8GBని మాత్రమే ప్రొవైడ్ చేస్తుంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్స్ కూడా మనకి ఇన్స్టాల్ కావాలంటే మినిమం స్పేస్ అయితే ఉండాలి కదా. సో నేనైతే రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా 16GB ఉండాలి. సేమ్ అదే విధంగా వీళ్ళు మనకి 16GB ఆఫ్ స్టోరేజ్ మనకు ప్రొవైడ్ చేస్తే వేర్ 43 ఇంచెస్ అలాగే 55 ఇంచెస్ వీళ్ళకి సంబంధించినటువంటి వివో సిరీస్లో మీరు చూసారన్నట్లయితే ఏకంగా 32GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ ఇచ్చారు. వావ్, ఇదైతే ఫ్యాంటాస్టిక్. ఇక వీటికి సంబంధించినటువంటి ప్యానల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో 4గిటిల్లో కూడా వీళ్ళు వాడింది VA ప్యానలే. సో 4గిటిల్లో మీకు 32 ఇంచెస్ నేను ఇందాక మీకు చెప్పినట్లు హెచ్డి రెడీ టీవీగా మన ముందు తీసుకొస్తున్నారు. అలాగే 40 ఇంచెస్ వచ్చేటప్పటికే ఫుల్ హెచ్డి, అలాగే మీకు 43 అలాగే 55 ఇంచెస్ వచ్చేటప్పటికే అల్ట్రా హై డెఫినేషన్ 4K. సో వీటన్నిటిల్లో కూడా మనకి HDR10 సపోర్ట్ తీసుకొచ్చారు. ఈవెన్ మీరు 32 ఇంచెస్లో చూసినా కానీ అలాగే డాల్బీ విజన్ని కూడా తీసుకొచ్చారు. సో 32 ఇంచెస్లో డాల్బీ విజన్ ఎలా పాసిబుల్ అవుతుందా అని చెప్పి నేను 1కి 4 సార్లు అయితే క్లారిఫై చేసుకున్నాను, కానీ వాళ్ళైతే అక్కడ టీస్ చేస్తూనే ఉన్నారు. ఫిజికల్గా నేనైతే చాలా ఎగ్జైట్ అయి ఉన్నాను వీటిని టెస్ట్ చేయడం కోసం. 32 ఇంచెస్లో డాల్బీ విజన్ HDR10 అంటే రియల్లీ ఇది ఆసమ్ అనే నా అభిప్రాయం. ఇక వీటన్నిటిలో కూడా మనకి అప్ టు 178 డిగ్రీస్ దాకా మీరు ఎటువైపు నుంచి చూసినా కానీ ఎటువంటి నెగిటివ్ షేడ్స్ అనేవి రావు. అండ్ అన్నీ కూడా మనకి డైరెక్ట్లిక్ టెక్నాలజీ తోటి చాలా థిన్ అండ్ లెస్ బెజల్స్ తోటి మనకు రావడం జరుగుతూ ఉంటుంది. బెజల్లెస్ టీవీస్ అని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక వీటితో పాటుగా వీటిలో మైక్రో డిమ్మింగ్ ఫీచర్ని కూడా తీసుకొచ్చారు. కాకపోతే వీళ్ళు ఇక్కడ స్మార్ట్ డిమ్మింగ్ టెక్నాలజీ అని అంటున్నారు, అంతే తేడా. సో మైక్రో డిమ్మింగ్ తెలిసింది కదా మీ అందరికీ, బ్లాక్ ఉన్న దగ్గర మనకి అక్కడ బ్రైట్నెస్ అనేది కొంచెం తక్కువ లిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక వీటన్నిటికీ సంబంధించినటువంటి బ్రైట్నెస్ నిట్స్ అలాగే ఇమేజ్ కాంట్రాస్ట్ రేషియోస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో 32 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో వీళ్ళు 300 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ని తీసుకొచ్చారు. వేరే 40 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో ఫుల్ హెచ్డి టీవీ దీనికి 320 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ తీసుకురాగా రివో సిరీస్లో వచ్చేటప్పటికే వీళ్ళు 43 ఇంచెస్
అల్ట్రా హై డెఫినేషన్ 4K స్మార్ట్ టీవీకి వచ్చేటప్పటికి 300 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ని మన ముందు తీసుకొస్తే వేర్ 55 ఇంచెస్ వచ్చేటప్పటికే దీంట్లో కూడా మనకి 350 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ని మన ముందు తీసుకొచ్చారు. సో 32 ఇంచెస్ స్క్రీన్ సైజ్కి పర్వాలేదు, అలాగే 320 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఫర్ 40 ఇంచెస్ పర్వాలేదు, 43 ఇంచెస్ కూడా 350 తీసుకొచ్చారు, వెరీ గుడ్. కాకపోతే అట్లీస్ట్ వీళ్ళు ఇక్కడ 55 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీలో 450 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ తెచ్చి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి బ్రైట్నెస్ కూడా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక వీటన్నిటికి సంబంధించినటువంటి కాంట్రాస్ట్ రేషియోస్ విషయానికి వచ్చారంటే 32 ఇంచెస్ హెచ్డీ రెడ్ టీవీ వచ్చేటప్పటికే 3000:1, అలాగే 40 ఇంచెస్ ఫుల్ హెచ్డీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికే 5000:1, అలాగే మీకు 43 ఇంచెస్ అల్ట్రా హై డెఫినేషన్ 4K వచ్చేటప్పటికే వీళ్ళు రెండిటిల్లో కూడా 3000:1, అలాగే 55 ఇంచెస్లో కూడా 3000:1 తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకి కాంట్రాస్ట్ రేషియోస్ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్డ్గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అట్లీస్ట్ 5000:1 తీసుకొచ్చి ఉంటే డీపర్ బ్లాక్స్ అలాగే డీపర్ ఎన్రిచ్డ్ కలర్స్ని అయితే మనం చూసేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కొంచెం నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. ఇక ఆడియో టెక్నాలజీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ZX2 సిరీస్లో వచ్చేటప్పటికే 40 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని మనకు తీసుకొస్తున్నారు. ఈవెన్ 32 ఇంచెస్లో 40 వాట్స్ అంటే ఇది సింప్లీ ఆసమ్. దీంట్లో 20 వాట్స్కి సంబంధించినటువంటి స్పీకర్స్ రెండు ఉంటాయి, 32 ఇంచెస్ కావచ్చు, 40 ఇంచెస్ కావచ్చు. ఇక రివోక్ సిరీస్లోకి వచ్చారు అన్నట్లయితే వేరే ఇక్కడ 43 ఇంచెస్లో వచ్చేటప్పటికి 12+12 ఇక్కడ 24 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ మనకు రావడం జరుగుతుంది. కాకపోతే ఈసారి వీళ్ళు వచ్చేటప్పటికి యాంఫిక్ సౌండ్స్ వీళ్ళతోటి కొలాబరేట్ అవుతూ మనకి సౌండ్ బార్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్స్క్లూజివ్గా 43 ఇంచెస్ అలాగే 55 ఇంచెస్కి. వేరే 32-40 ఇంచెస్కి అయితే ఎటువంటి సౌండ్ బార్ రాదు, నార్మల్గా బాక్స్ టైప్ స్పీకర్స్ని మనకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నాకు ఆడియోలో 24 వాట్స్కి బదులుగా మినిమం వీళ్ళు 30 వాట్స్ అన్న ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. 43 ఇంచెస్ అల్ట్రా హై డెఫినేషన్ 4K స్మార్ట్ టీవీ కాబట్టి. ఇక 55 ఇంచెస్ వచ్చేటప్పటికే రియల్లీ ఇక్కడ ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ఏకంగా వీళ్ళు 50 వాట్స్ ఆఫ్ అవుట్పుట్, అది కూడా మనకి టోటల్లీ 4 స్పీకర్లు. దీంట్లో 24 వాట్స్కి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ ఏవైతున్నాయో మిడ్స్ని అలాగే లోస్ని కంట్రోల్ చేస్తూ ఉంటే మరొక 26 వాట్స్కి సంబంధించినటువంటి స్పీకర్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మనకి హైస్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఇది కూడా మనకి సౌండ్ బార్తో ఇంటిగ్రేట్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈవెన్ స్టాండ్ కూడా వీళ్ళు టోటల్లీ డిఫరెంట్ అండి. డెస్క్టాప్ మౌంట్ స్టాండ్ కూడా కొంచెం స్టైలిష్గా అలాగే లెస్ బెజల్స్తోనే మన ముందు తీసుకొచ్చారు. సో రెండిటిలో కూడా మనకి ఆడియో టెక్నాలజీస్ విషయానికి వచ్చారంటే డాల్బీ అట్మాస్, డాల్బీ 360, డాల్బీ డిజిటల్ అలాగే DTS HD సౌండ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తాయి. 4 కూడా ఇవన్నీ ఆడియో ఫార్మాట్స్కి సపోర్ట్ చేయడం ఇది ఒక మంచి విషయం. కాకపోతే సౌండ్ వాటేజ్లో అది కూడా 43 వాట్స్లో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో రెస్ట్ ఆఫ్ ద మోడల్స్ అన్నిటిలో కూడా ఫెంటాస్టిక్. ఇక వీటికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారంటే ZX2లో మీరు చూసారంటే 2 HDMI పోర్ట్లు, 2 USB పోర్ట్లు, ఒక 3.5mm ఆడియో జాక్తో పాటు ఆప్టికల్ ఆడియో RJ45 కేబుల్తో పాటు RF ట్రెడిషనల్ యాంటెనాకి సంబంధించినటువంటి పోర్ట్ అలాగే AV పోర్ట్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. వేరే ఇక్కడ మీకు 43 ఇంచెస్ అలాగే 55 ఇంచెస్ రివోక్ సిరీస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ చూసారు అన్నట్లయితే ఇందులో మీకు 3 HDMI పోర్ట్లు, అంటే అక్కడ 2 పోర్ట్లు ఉండాల్సిన దగ్గర ఇక్కడ మనకి 3 అంటే HDMI ఆర్క్ సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ మిగతా పోర్ట్స్ అన్నీ కూడా సేమ్గా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ స్మార్ట్ టీవీస్ అన్నిటిలో ఉన్నటువంటి ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సో ఎడిషనల్ ఫీచర్స్ విషయంలో అన్నీ కూడా మనకి సేమ్గా రావడం జరుగుతూ ఉంటుంది. అన్నిటిల్లో కూడా గూగుల్ క్రోమ్ కాస్ట్, అలాగే ఈసారి అన్నిటిల్లో కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లో మొట్టమొదటి టీవీ అనుకుంటా Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ రావటం. సో Android 11 కూడా ఇప్పుడు ఆల్రెడీ డెవలప్మెంట్లో ఉంది. వీళ్ళు ఇప్పుడు మనకి Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. అండ్ అన్నింటిలో కూడా అఫీషియల్ గూగుల్ ప్లే స్టోర్ దొరుకుతుంది. 5000+ యాప్స్ మనకు రావడంతో పాటు డిఫాల్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అమెజాన్ ప్రైమ్ అలాగే Z5 అలాగే జీ సినిమాస్ అండ్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం అయితే జరుగుతుంది. సో ఇక ఫైనల్గా వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రైజింగ్ గురించి మనం చూసేద్దాం. సో ప్రైజింగ్ కూడా చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. 32 ఇంచెస్ HD రెడీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 14,000 రూపాయలకు మన ముందు తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ ఫెస్టివ్ సీజన్లో SBI కార్డ్ని యూజ్ చేశారు అన్నట్లయితే కేవలం 12,500 రూపాయలకే మీకు ఈ స్మార్ట్ టీవీ దొరికేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ మనకి ఇక్కడ HDR10 సపోర్ట్ అలాగే డాల్బీ విజన్ సపోర్ట్తో పాటు 40 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ ఇస్తున్నారు. సో వీటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. చేసుకున్న తర్వాత చూసుకున్నా కానీ ప్రైస్ అయితే నాకు చాలా రీజనబుల్ అనిపించింది. ఇక దీంట్లోనే మనకి 40 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ వచ్చేటప్పటికి 20,000 రూపాయలు, 19,999. అండ్ దీంట్లో కూడా మీకు SBI కార్డ్ని యూజ్ చేశారంటే మరొక 1,500 రూపాయల డిస్కౌంట్ మనకు రావడం జరుగుతుంది. ఇక 43 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ప్రైజింగ్ అల్ట్రా హై డెఫినేషన్ 4K దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికే సుమారుగా 30,999 అంటే 31,000 రూపాయలు. సో దీంట్లో మీకు కార్డ్ని యూజ్ చేశారు అన్నట్లయితే 29,500 రూపాయలకు దొరికింది.
దొరికే అవకాశం ఉంది. అలాగే మీకు 55 ఇంచెస్కి సంబంధించినటువంటి అల్ట్రా హై డెఫినేషన్ 4K స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో సుమారుగా 41,000 రూపాయలు, అలాగే కార్డ్ని యూజ్ చేశారు అన్నట్లయితే సుమారుగా మీకు 39,500 రూపాయలకే దొరికేటువంటి అవకాశం ఉంది. ఇది ఫెస్టివ్ సీజన్ వరకు మాత్రమే, మేబీ తర్వాత ఈ ప్రైజెస్ హైక్ అయినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. లేకపోతే ఈ ప్రొడక్ట్స్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూస్ మై లింక్స్. సో ఓవరాల్గా మోటరోలా కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. లైక్ నోకియా కావచ్చు, లేదన్నట్లయితే మనకి షామీ కావచ్చు, లేదన్నట్లయితే వియూ కావచ్చు, ఇట్లాంటి బ్రాండ్స్ అన్నిటికీ. సో ఓవరాల్గా ఈసారి ఒక మంచి డిజైన్ తోటి మంచి ఫ్యూచర్స్తో, ముఖ్యంగా చెప్పాలంటే ర్యామ్ అండ్ రోమ్ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 10 ఉంది చూసారా, ఇదైతే సింప్లీ ఆసమ్. ఇకపోతే మీకేమనిపిస్తుంది టీవీస్ గురించి? లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ మోటరోలా కంపెనీ అఫీషియల్గా నిన్న లాంచ్ చేసినటువంటి స్మార్ట్ టీవీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.